హాయ్ అండి, నేను మీ రుచిత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బేబీ వ్లాగ్స్ ఫన్నీ మన ఛానల్ వచ్చేసి అయితే ఈరోజు చేసేది పకోడీ అండి. పాలక్ పకోడీలోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపిండి 1 కప్పు, పాలకూర, కల్లమేక కొంచెం వేసుకోవాలి, బాగా కలపండి. ఒక ఆనియన్ తీసుకోండి సరిపోతుంది. ఆనియన్ సన్నగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసేసి కొంచెం బియ్యం పిండి అండి. 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి. తర్వాత కారం తీసుకోండి 1 స్పూను. తర్వాత 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ తీసుకోండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, అంటే మీకు తగినంత వేసుకొని, నాకు 1 స్పూన్ సరిపోతుంది. అందులోకి చిన్న ఉంది కదా స్పూను. చాలా బాగా మిక్స్ చేయండి. మంచిగా అల్లం ఎల్లిగడ్డ, సాల్ట్, కారం అన్నీ, ఆనియన్స్ కూడా దొడ్డుగా ఉంటే చించి చేతితో మంచిగా మిక్స్ చేయండి. తర్వాత కొన్ని పోసుకుంటా వాటరు, నేను వీడియోలో చూపించినట్టు మెల్లమెల్ల మిక్స్ చేయండి. సారీ ఫ్రెండ్స్, క్లియర్గా లేదు అసలు మిక్స్ చేయడాన్ని. ఇక్కడ నాకు పెట్టడానికి కెమెరా ఎక్కడ ఛాన్స్ లేకుండా అలా కలుపుతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చేసేటట్టు చేస్తాను ఫ్రెండ్స్. అలా మిక్స్ చేసుకోండి స్లోగా. వాటర్ ఒకసారి వేసుకోవద్దు, ఓకేనా? కొన్ని వేసుకుంటా మిక్స్ చేయాలి. మరీ అంత పల్చగా కాకుండా కొంచెం గట్టిగా, పకోడీ కదండి, మంచిగా కొంచెం వాటర్ కొన్ని మరీ ఒకసారి పోసుకోరు అనుకోండి, అది లిక్విడ్ లెక్క అయిపోయి పకోడీ సరిగా రాదు, విచ్చుకోబోతుంది, మళ్ళీ నూనెలో కూడా పేలుతుంది. వాటర్ ఎక్కువ వేయకండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సోడా వేసుకోండి ఫ్రెండ్స్. అంతా అయిపోయాక కొంచెం లాస్ట్కి సోడా ఎక్కువ వేయకండి, కొంచెం చాలు, ఎందుకంటే కొంచెం వేస్తే సరిపోతుంది. సోడా వేసిన తర్వాత మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఇక్కడ కడాయి పెట్టేసుకొని అది కొంచెం వాటర్ పోయినాక ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నూనె జిత్తుతుంది కాబట్టి ఆయిల్ చూసి వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. అది కొంచెం మరిగాక ఆయిల్ వేయడం స్టార్ట్ చేయండి. అలా కొద్దిగా వేసినాక చిట్పట్ అన్నాక చూడండి, వీడియోలో చూపించినట్టు అట్లా అయినాక వేయడం స్టార్ట్ చేయండి చిన్నగా. మరీ పెద్దగా వేయకండి, అది మీ ఇష్టము. చిన్నగా వేసుకుంటే ఇంకా కొంచెం బాగానే ఉంటాయి. అలా కొంచెం మెల్లమెల్లగా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. అట్లా కొంచెం అనండి, ఎందుకంటే స్టిక్ అయిపోతుందేమో, అందుకని అలా అంటున్నాను. కొంచెం చూసి వేసుకోండి. అలా చూస్తూ ఉండండి, మధ్యలో మాడిపోతే టేస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్, అందుకనే మధ్యలో అలా అని అయిందో లేదో చూసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, కొంచెం ఇంకా ఫాస్ట్ అవుతుంది, కానీ చూసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మరీ వదిలేయకండి, మాడిపోతాయి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ పోయింది, అందుకే అలా బ్లాక్ వచ్చేసింది. ఫ్లాష్ ఆన్ చేసుకొని మీకోసం చేశాను ఈ వీడియో. అలా బ్రౌనిష్ కలర్ రాగానే తీసేయండి. తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఫ్రెండ్స్. మేబీ టిష్యూ లేదా న్యూస్ పేపర్ దాంట్లో బౌల్లో వేసుకుంటే కొంచెం నూనె అనేది గుంజుకుంటుంది, పిల్లలకు కూడా అలానే ఇవ్వచ్చు, ఏం కాదు. కాబట్టి నా దగ్గర ఏది అవైలబుల్ లేదు ప్రస్తుతానికని ఇలా చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి, షేర్ చేయండి.